ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక మంచి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని. ప్రియ దేవుని బిడ్డ, నీవనుకోవచ్చు, ఎన్నో బాధల మధ్య బ్రతుకుతున్నాము. ఒక కష్టం తీరకముందే మరొక కష్టం, కుటుంబంలో సమస్యలే, అనారోగ్యపరంగా బాధలే, ఉద్యోగంలో ఒత్తిడులు, వ్యాపారంలో నష్టాలు, చేసే పరిచర్యలో వృద్ధి లేదు, పిల్లల జీవితం బాగోలేదు, వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు. ఈ బాధలు మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని శ్రమలు ఎదురవుతాయో అనే కలవరంలో ఉన్న మాకు దేవుడు ఆశీర్వాదాలు వస్తాయా? ఆయన నిజముగా మమ్మను ఆశీర్వదిస్తాడా? మా అప్పులు తీరుస్తాడా? మాకు ఉద్యోగం ఇస్తాడా? సంతానం దయచేస్తాడా? ఆర్థికంగా వృద్ధిపరుస్తాడా? మా కుటుంబంలో సంతోషం నింపుతాడా? ఇక మాకు కష్టాలు రావా అని ఇలా రకరకాలుగా ఆశలు కలిగి ఉన్నవారు, భౌతిక ఆశీర్వాదములను కోరుకునేవారు ఎంతో మంది ఉన్నారు కదాండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశీర్వాదములంటే అప్పులు తీరడం, ఉద్యోగం రావడం, పిల్లలు పుట్టడం కాదండి. ఆత్మీయ ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. అవును ప్రియులారా, దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదములు పొందితే చాలు, లోకంలో ఉన్న భౌతికమైన ఆశీర్వాదములన్నిటినీ మనం పొందుకోగలుగుతామండి. దేవుడు మనల్ని లోకంలో నుండి, పాపంలో నుండి ఏర్పరచుకున్నది పరలోక ఇహలోక ఆశీర్వాదముల కొరకు, తన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది ప్రజలున్నారు, కానీ దేవుడు కేవలం నిన్నే ఎందుకు ప్రేమిస్తున్నాడు? నీకోసమే ఎందుకు మరణించినాడు? నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సమస్త జనముల కంటే నిన్నే ఎక్కువగా ఆశీర్వదిస్తానంటున్నాడు ఎందుకు? ప్రియులారా, నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టం. నిన్ను కష్టపెట్టడం, నిన్ను కన్నీటికి గురి చెయ్యడం, నిన్ను నిందల పాలు చెయ్యడం ఆ దేవునికి ఇష్టం లేదండి. ప్రియులారా, ఈనాడు మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే జీవము గల దేవుని కలిగి ఉన్నాము కాబట్టి. ప్రార్థన వినేవాడు, బాధలను చూచేవాడు, కన్నీటితో ఎవరైనా మొరపెడితే వారి ఎడల గొప్ప కృప చూపేవాడండి మన దేవుడు. ఈనాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మన బాధలను విని మనకు సహాయం చేసేవారున్నారా? కాని ఆ దేవుడు మనం మొరపెట్టకముందే మన అక్కరలు ఎరిగి ఉన్నాడండి. మన సమస్యలు, మన కష్టాలు ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ ఆశీర్వాదములు పొందాలంటే మనం ప్రతి దినము దేవునిని భయభక్తులతో సేవించాలి, నిత్యము ఆయనకు ప్రార్థించాలి, వాక్యం చదవాలి, ఆయన ఆజ్ఞలను గైకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, ఆయనకిష్టులంగా బ్రతికితే ఆ దేవాది దేవుడు తప్పకుండా మనల్ని దీవించుతాడు, మేలుల చేత తృప్తిపరుస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ బాధలను, నీ కష్టాలను ఆ దేవుడు తప్పకుండా నీ యొద్ద నుండి దూరపరుచుతాడు. ప్రతి సమస్యను, నీ ప్రతి శత్రువును నీ ఎదుట నుండి దూరపరుచుతాడు. ఈ కష్టాలన్నీ, ఈ బాధలన్నీ ఒకేసారి తీరితే బాగుండు అని నువ్వనుకుంటున్నావు. కాని దేవుడంటున్నాడు, వీటన్నిటినీ క్రమక్రమముగా తొలగించుతానంటున్నాడు. నీకు బాధకములుగా, దుఃఖకరంగా ఉండొచ్చు. ఇవన్నీ నిన్ను కలవరానికి గురి చెయ్యొచ్చు, నీకు నెమ్మది, సంతోషం లేక చేస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ ఒకేసారి నాశనం చెయ్య తగదు. అది నీకు క్షేమకరము కాదని ఆ దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు భయపడొద్దు, జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీకు తోడయ్యున్నాడు. ఆయన శక్తిమంతుడండి, భయంకరుడైన మహాదేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను, సర్వ బాధలను, శ్రమలను తొలగించి నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తానని, నీకు నెమ్మది, సంతోషాన్నిస్తానని ఈ దినమును చెబుతున్నాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి దేవా ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించు, ఆత్మ కార్యములు నా పట్ల జరిగించు, ఆత్మీయంగా వృద్ధిపరచు తండ్రి అని ప్రార్థించు. తప్పకుండా నీకు సమస్త ఆశీర్వాదములను ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసముంచి జీవించిన కారణాన్ని బట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడండి. దేవుని యొక్క ఆత్మీయ శారీరక ఆశీర్వాదములను పొందుకున్నాడు. ఆస్తికర్తగా చేయబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు అబ్రహామును హెచ్చిస్తూనే వచ్చాడు, విస్తరింపజేశాడు. కాబట్టి ఈ దినము నుండి దేవునికి అయిష్టమైనవి, వ్యతిరేకమైనవి నీలో నుండి తొలగించుకో. లోకానుసారమైన, శరీరానుసారమైన జీవితాన్ని ఈ దినము నుండి విడిచిపెట్టు. నిత్యము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండు. ఆ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, పాపం నుండి రక్షించుకున్నది లోకంలో నువ్వు నశించిపోవాలని కాదండి, దుఃఖంతో కన్నిటితో బ్రతకడానికి కాదు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిలో ఆ దేవునిని మాత్రమే ఆశ్రయించు, ఆయనకే మొరపెట్టు. ఇంతవరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి ఆశీర్వాదములను చూడలేదేమో. ఈ దినము నుండి దేవునికి నచ్చినట్లు బ్రతికి ఆయనిచ్చే ఆత్మీయ శారీరక ఆశీర్వాదములను పొందుకో. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో సమస్త జనముల కంటే ఎక్కువగా మమ్మును ఆశీర్వదించాలని, ఎక్కువగా మమ్మును దీవించాలని, మమ్మును వృద్ధిపరచాలని మమ్మును ఏర్పాటు చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ నాయనా, మమ్మును మాత్రమే ఎన్నుకున్న మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మా ఎడల మీరు అద్భుతాలు చెయ్యాలని ఆశపడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. నిజమే తండ్రి, గడిచిన దినములో మేము ఆశీర్వాదములు పొందలేని వారిమిగా, దీవెనలను చూడలేని వారిమిగా ఉన్నాము దేవా. ఎంతో కష్టపడ్డాము, ఎంతో కన్నీరు కార్చాము దేవా. అయ్యా, ఈ దినము నుండి మీపై ఆధారపడి మీ ఆజ్ఞలను గైకొంటూ మీకు నచ్చినట్లుగా బ్రతికి మీరిచ్చే ఆశీర్వాదములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ప్రతి దినము, ప్రతి నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. సమయమందును అసమయమందును మా సమస్యల కొరకు, మా కష్టాల కొరకు, మా బాధల కొరకు మీకు ప్రార్థించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా, మీరు మమ్మను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా. అట్టి ఆశీర్వాదములను మా యొద్ద నుండి ఏ ఒక్కరూ తొలగించలేరు దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వారి ప్రయాణాలలో తోడయ్యుండండి, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేమంతా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా, మీకు సాక్షులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. బిడ్డల చదువుకు తగ్గ జాబు దొరికేలాగన మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు దయచేయండి. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగా సహాయం చేయండి. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. బిడ్డల రాకపోకలు మీరే క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగ స్థలంలో అధికారులకు నమ్మకస్తులుగా ఉండుటకు మీరే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని నడిపించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారిలో ఉండే బాధ భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. తల్లిని బిడ్డను మీరు కాపాడండి. మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆకరా కొరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే వారికి తోడయ్యుండండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలందరినీ మీరే క్రమక్రమంగా ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని దూరపరచండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఆకరా కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ ఎదుగుదల లేక శారీరానుసారంగా జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బలాన్ని దయచేయండి. బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే సొంత గృహాలను కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి దేవా. గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో లోన్స్ పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని, వాహనాలు కొనాలని, ఉద్యోగాలకు వెళ్లాలని ఇలా రకరకాలుగా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరెవరికి చక్కటి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. ప్రతి చిన్న బిడ్డను మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి అనారోగ్య స్థితి నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా ఉండుటకు సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు చదువుకుంటుండగా,
ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి. అత్యధికంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, ఆదరించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్య భర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలను మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలు పొందుకొనుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సహాయం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, కృంగుదల, వేదన, బాధలను బట్టి బిడ్డలు పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య కన్నీరు కారుస్తూ జీవిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య, శ్రమ, బాధను, కష్టాన్ని సంపూర్ణంగా మీరే తొలగించమని, బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి పట్ల మీరే అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరే దీవించండి దేవా. మీరే ఈ సమయాన బిడ్డల ప్రార్థనలకు గొప్ప జవాబు అనుగ్రహిస్తారని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.